బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుకు దగ్గరగా ఆయనలాగా జీవించిన ఒక వ్యక్తి. యోసేపుకి యేసు ప్రభుకి 120 పోలికలు ఉన్నాయి. కొంతమంది 150 పోలికలు అంటున్నారు. ఇదే ప్లాట్ఫామ్ మీద నాన్నగారు చాలాసార్లు చెప్పాడు కదా. ఎవరి గురించి? యోసేపుకి, ఎవరికి? యేసు ప్రభుకి ఏమున్నాయి? పోలిక. యోసేపుని నమ్మేసింది ఎవరు? యోధ. యేసు ప్రభుని నమ్మేసింది ఎవరు? ఈ యోసేపు యొక్క చివరి కోరిక ఏంటి? యోసేపు యొక్క చివరి కోరిక ఆదికాండం 50 అధ్యాయం 23 నుంచి ఉంటుంది. తన అన్నదందరిని పిలిపించుకున్నాడు. నా ఎముకల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి కానాన్లో పాతి పెట్టండి. ఎక్కడ పాతి పెట్టండి? యోసేపు కోరుకుంటే ఒక మంచి పిరమిడ్ కట్టేవాడు. యోసేపు కోరుకుంటే ఒక మమ్మీ తయారు చేసేవాడు. యోసేపు కోరుకుంటే ఆ పిరమిడ్లో వెండి, బంగారం, నగలు ఎన్నో పెట్టేవాడు. కానీ యోసేపు ఏమన్నాడు చెప్పండి? ఈజిప్ట్లో నన్ను పాతి పెట్టద్దు. బంగారం సంపాదించవచ్చు, ఆస్తి సంపాదించవచ్చు, అంతస్తు సంపాదించవచ్చు, జ్ఞానం సంపాదించవచ్చు, పలుకుబడి సంపాదించవచ్చు. ఐగుప్తులో పాతి పెట్టబడితే నీ జీవితం వ్యర్థమే. కానాన్లో పాతి పెట్టబడాలి, క్రీస్తులో పాతి పెట్టబడాలి. అర్థమైందమ్మా? ఎక్కడ పాతి పెట్టబడాలి? యోసేపు కోరిక ఎంత ప్రత్యేకమైంది. నన్ను ఎక్కడ పాతి పెట్టొద్దు? ఐగుప్తులో. మరి జరిగిందా లేదా? నెరవేరిందా లేదా? ఇయర్స్ గడిచినాయి, 100 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పుడు వారు ఈజిప్ట్ నుంచి బయలుదేరారు. ఏం జరిగింది చూద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? మోషే. ఇక బయలుదేరేటప్పుడు మోషే అంటున్నాడు, యోసేపు ఎముకలు తీసుకొచ్చాడు, వాటిని భద్రపరిచారు, వారు ప్రయాణము చేశారు. 40 సంవత్సరాలు వారితో పాటు ఏమి వెళ్ళి? యోసేపు ఎముకలు వెళ్ళి. ఎన్ని సంవత్సరాలు? ఒక బాక్సులో పెట్టారు, వారితో పాటు తీసుకెళ్ళారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 40. కానాన్లో ప్రవేశపెట్టింది ఎవరు? యెహోషువ. యెహోషువ గ్రంథం చూడండి, 24వ అధ్యాయం 24వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములనగా యాకోబు 100 వరహాలకు షెకెములో తండ్రి అయిన హోమేరు కుమారుడుకు చేని భాగంలో పాతి పెట్టిరి. 100 సంవత్సరాలు గడిచినా యోసేపు కోరిక ఏమైంది? నెరవేరింది. యోసేపు కోరిక నెరవేర్చడానికి ఆనాటి తరాలు ఎంత భక్తితో, ఎంత దీక్షతతో చేశారు. మనం కూడా అంతే. నేనొచ్చు వరకు దీన్ని చేయుడి. మనం కూడా ఏం చేయాలండి? భక్తితో, గౌరవముతో చేయాల్సిందే. ఎప్పటి వరకు? ఒక మానవ మాత్రుడు చివరి కోరిక నెరవేర్చడానికి తరతరాలు ఏ విధంగా ఉన్నాయో ఈనాడు మనం కూడా యోసేపు కంటే గొప్పవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చివరి కోరికను మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. ఆ బాక్స్లో ఎముకలు వెళ్తున్నాయి. ఎవరైనా తండ్రి తన పిల్లవాడును పిలిచి, లేకపోతే పిల్లవాడు ఆ ప్రయాణంలో, డాడీ ఆ బాక్స్లో ఏముంది అంటే ఏం చెప్పాలి? ఏం చెప్తాడు? ప్రయాణం కదా, చిన్నపిల్లలు అడుగుతారు ఆ బాక్స్లో ఏముంది అంటే ఏం చెప్పాలి? ఫాదర్, అవి యోసేపు ఎముకలు, యోసేపు శ్రమలు, యోసేపు కష్టాలు, యోసేపు కన్నీరు, యోసేపు ఏ విధంగా హెచ్చించబడ్డాడు, యోసేపు ఏ విధంగా ప్రధానమంత్రి అయ్యాడు, యోసేపు యొక్క గొప్పతనం చెప్పాలి. మరి ఈ రొట్టె పాత్ర మన పిల్లలు అడిగినప్పుడు ఏం చెప్పాలి? మనం అప్పుడు ఒక రొట్టె ఎత్తుంటే చిన్నపిల్లలు మాకు కూడా ఇయ్యండి అంటారు, తెలియక పాపం కదా. మదర్స్ ఏం చెప్పాలి? ఎవరి గురించి? ఆయన కొట్టబడిన దేహం, ఆయన చిందించిన రక్తం, దాని గురించి మనం వివరించాలి. అందుకే రొట్టె విరిచే కార్యక్రమం అయిపోయేంత వరకు సండే స్కూల్ లేకుండా ఉంటే చాలా మంచిది. పిల్లలు కూడా ఏం కావాలి? దాన్ని చూడాలి. పాత నిబంధనలో పస్కా పండుగ చేసేటప్పుడు తండ్రి
పిల్లలను కూడా కూర్చోబెట్టుకుని వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమవుతుందమ్మా? చిన్నపిల్లలు కూడా ఏం చేయాలి? దాన్ని తెలుసుకోవాలి కదా. మనం కూడా ఏం చేయాలి? వారికి ఏం చేయాలి చెప్పండి? వివరించాలి. యోసేపు ఎముకలు, జోసెఫ్ బోన్స్, జీసస్ బాడీ. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి యోసేపు ఎముకలనే దాని గురించి రాయబడింది. సో మొట్టమొదటిగా రొట్టె విరిచే కార్యక్రమం అనేది ప్రభు యొక్క చివరి కోరిక. అది బలవంతమైన ఆజ్ఞ కాదు. మీరు నిజంగా చేయండి, దీన్ని మీరు చేయాల్సిందే, లేకపోతే మీకు శాపం, అట్లా చెప్పలేదు. నన్ను ప్రేమిస్తే నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. అర్థమైందమ్మా? ఏంటిది? ఆజ్ఞ, కోరిక. ఆజ్ఞ రుద్దట్లేదు, ఆయన ఏం చేస్తున్నాడు? ఈజ్ రిక్వెస్టింగ్ దిస్ డూ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు 100 సంవత్సరాలైనా ఎవరి కోరిక నెరవేర్చారు? యోసేపు కోరిక. మనం కూడా ఏం చేయాలి? మన జీవితకాలం దీన్ని ఏం చేయాలండి? చేయాల్సిందే. నేను వచ్చే వరకు దీన్ని చేయండి. రెండవదిగా అది ప్రభు కోరికే కాదు, అది జ్ఞాపక కూడిక, రిమెంబరెన్స్ మీటింగ్. ఎలా జ్ఞాపకం చేసుకుంటాం? దీని మీదే మనం ఇప్పుడు స్టడీ చేయబోతున్నాం. ఇది ఎప్పుడు చెప్పారు యేసు ప్రభు వారు? ఏ రాత్రి చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? ఇది ఆయన సేవా పరిచర్య ఆరంభంలో చెప్పాడా? సేవా పరిచర్య ముగింపులో, మధ్యలో చెప్పాడా? చివరి వారంలో చెప్పాడా? చివరి గడియల్లో చెప్పాడు? ఫైనల్ అవర్స్. ఇక ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్తాడు, అప్పగించబడతాడు. ఇదే ఫైనల్ అవర్స్లో మేడగదిలో ఆయన 14, 15, 16 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. ఎవరి గురించి అండి? పరిశుద్ధాత్మ. చాలా ఇంపార్టెంట్ వచనం చూడబోతున్నాం. 14, 15, 16 అధ్యాయాలు ఎవరి గురించి చెప్పాడు? నేను వెళ్ళిపోతాను, తర్వాత ఎవరు వస్తారు? నెక్స్ట్ చేసేది, ఇక భూమి మీద కార్యక్రమం చేస్తున్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఈ పాటలు పాడినా, వాక్యం చెప్పినా, పరిచయం చేసినా మనం నడిపించే వ్యక్తి ఎవరు చెప్పండి? పరిశుద్ధ. ఏం చేస్తాడు ఆయన? 14వ అధ్యాయం 26వ వచనం, ఆయన మీకు జ్ఞాపకము చేస్తాడు. అది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. జ్ఞాపక కూడికలో ప్రెసిడెంట్ పాస్టర్ కాదు, పరిశుద్ధాత్ముడు. చూసారు అక్కడ ఏముంది? చదువుతారు ఒకళ్ళు బ్రదర్స్, పెద్దగా పదం ఉంది. జ్ఞాపకం. ఆయన పని ఏంటి? ఎవరి గురించి? ఎవరి గురించి? ప్రభు గురించి. అర్థమైందా? సో ఈ రొట్టె విరిచే కార్యక్రమంలో ఒక్క వ్యక్తి ద్వారా నడిపించబడకూడదు. ఏ వ్యక్తికి అధికారం లేదు. అది నడిపించేవాడెవరు? జ్ఞాపకం చేసేవాడెవరు? పరిశుద్ధాత్మ. అందుకే ఫిలిప్పీ 3:3 మాట ఉంటుంది, ఆత్మ వలన ఆరాధిస్తాము. అర్థమైందా? ఎలా అండి? ఫిలిప్పీ 3:3 చూడండి. ఆత్మ వలన ఆరాధిస్తాం. ఎవరు వలన? ఆరాధనకి మెయిన్ పర్సన్ ఎవరు? సంఘ పెద్ద కాదు, ఫౌండర్ కాదు. మీకు చెప్పే కదా, ఎవరు కనపడకూడదు. ఎవరండి? పరిశుద్ధాత్మ. ఒక బ్రదర్ చేత ఒక పాట, ఇంకో బ్రదర్ చేత కొద్ది వాక్యము, ఇంకొక వెనక్కి కూర్చుని ఆయన లేచి కొద్ది వాక్యం చెప్తాడు. ఇదంతా ఎవరు చేపిస్తారు? పరిశుద్ధాత్మ. అందుకే ఈ రొట్టె విరిచే కార్యక్రమంలో అసలు ఎవరు కనపడకూడదు. నేను కనపడకూడదు. ఆత్మ నడిపించబడాలి. అందుకే వెయిట్ చేయాలి. ఒకళ్ళు పాట తీశారా, పాట అయిపోయిందా, వెంటనే పోటీకి ఇంకో పాట తీయకూడదు. ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఇంకో బ్రదర్ పాట తీస్తాడు, మళ్ళీ చెప్పండి. తొందరపడకూడదు. ఎవరు చూస్తారు ఇదంతా? నీ మనసులో ఒక పాట అనుకుంటావు, అదే పాట ఆ బ్రదర్ తీస్తాడు. అర్థమవుతుంది? అప్పుడు అనిపించింది, అబ్బా నేను ఈ పాట తీయాలనుకున్నానే, ఈ పాట ఆ బ్రదర్ తీశాడు.
ఈ యొక్క రొట్టె విరిచే కార్యక్రమాన్ని, ఈ జ్ఞాపక కూడికను నడిపించే వ్యక్తి ఎవరు చెప్పండి? కనపడ్డు కానీ మనల్ని వాడుకుంటాడు, జ్ఞాపకము చేస్తాడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఒక ఫ్యామిలీ షో ఉండకూడదు. ఒకే కుటుంబం, భార్య భర్త పిల్లలు కూర్చొని వాళ్ళే మొత్తం, నో అలాంటిది లేఖనాల్లో లేదు. ఇప్పుడు జరుగుతున్నది క్రైస్తవ ప్రపంచం. ఆయన భార్య, వాళ్ళ కొడుకులు, మనవాళ్ళు, తాతలు కదా, ఎవరు నడిపిస్తారు? ఫస్ట్ పాఠాలే, రెండో పాఠాలే, చెప్పండి, మూడో పాఠాలే, మొత్తం ఎవరు? మనమేమో ఎలా గొర్రెలా కూర్చుని పోవాలి. అలా కోరుకోవట్లేదు. అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకంలోకి తీసుకెళ్ళేది ఎవరు? ప్రభు అయిన పరిశుద్ధాత్ముడు తీసుకెళ్తారు. జ్ఞాపకం అనేది మనసుకు సంబంధించి, మైండ్. జ్ఞాపకం అనేది మన యొక్క హృదయాంతరాలకు సంబంధించింది. ఎలా జ్ఞాపకం చేసుకుంటాం? నెంబర్ 1, మొట్టమొదటిది పాటల ద్వారా జ్ఞాపకం చేసుకుంటాం. సాంగ్స్. వీటి ద్వారా, పాటల ద్వారా. పాటల ద్వారా ఎలా జ్ఞాపకం చేసుకుంటాం? రండి రండి యేసుని, ఆ పాటలు పనికిరావు. అదే పాట, ఏ పాట చెప్పండి? అది పనికిరాదు. ప్రార్థన వినడి పావనుడా, అది పనికిరాదు. నాకన్నీ నువ్వేనయ్యా, నువ్వుంటే నాకు, అది కాదు. ఆయన మరణాన్ని, ఆయన జీవితాన్ని, ఆయన సిలువను, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునే పాటలు పాడాలి. బలి అయితివా నా కొరాకై యేసు కలువారిపై లోక కలుషాము హరింప బలి అయి. అద్భుతమైన పాటలు ఉన్నాయి. మనకై యేసు మరణించే మన పాపముల కొరకు. అందులో ఆ పాటలు మీరు చూడండి. ముద్దాయివై మొద్దుపై నిలబడ్డావు, ముద్దాయివై సిలువు మొద్దుపై నిలబడ్డావు, ప్రొద్దు గుంకింది, నువ్వు పరిశుద్ధుడు అని తెలిసింది. ఆనాటి యూదులే నిన్ను చంపి రన్నుకుంటి, ఆనాటి యూదులే నిన్ను చంపి రన్నుకుంటి, కాదు కాదయ్యో నా పాపరుణమునకే కాదు. ఈ పాటలన్నీ ఎవరు గుర్తు చేస్తాయి? ఎవరిని గుర్తు చేస్తాయి? ఆయన యొక్క జీవితాన్ని గుర్తు చేస్తాయి. కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడి పాడి కీర్తించి, మన్నాను కురిపించినావు బండ నుండి. అవన్నీ ఎవరి పాటలు? ఎవరి పాటలు అవన్నీ చెప్పండి? ఇశ్రాయేలు పాటలు. ఇశ్రాయేలు దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. వాళ్ళే మనల్ని కుక్కలాగా చూస్తారు, మనమేమో ఏమంటాం? ఈ పాటలు కాదు. అగ్ని మండించు నాలో, ఈ పాటలు కాదు. ఏ పాటలు? ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని పాడాలి? రూల్ ఏం లేదు. 2 పాడండి, 3 పాడండి, 10 పాడండి. నో, నాట్ ఎట్ ఆల్. సమయం, ప్రజలు రావాలి, ఆరాధించే రావాలి, కనిపెట్టుకుని 2 పాటలు అంటే 2, 3 పాటలు అంటే 3 పాటలు, 4 అంటే చెప్పండి 4. అంతేగాని ఏం లేదు, లిమిట్ లేదు. 2 పాడాలి, 3 పాడాలి, 4 పాడాలి, నాట్ ఎట్ ఆల్. కనీసం 2, 3 ఆ మాట ఉంది కొరింథీ పత్రిక 14 2 ముగ్గురు 2 or 3 మినిమం 2 or 3 పాటల ద్వారా మనం ఏం చేస్తాం? జ్ఞాపకం. రొట్టె విరిచే కార్యక్రమంలో ముఖ్యమైనది ఇది. సాంగ్స్,
పాటలు, సెలక్షన్ ఆఫ్ సాంగ్స్, అది కూడా చాలా ప్రాముఖ్యం. పాటలు తీసేవాళ్ళు కూడా ఏం చేయాలి? అందుకే సాంగ్స్ బుక్స్లో చక్కగా సిలువ, ధ్యానము, స్తుతి ఒక ఆర్డర్లో ఉన్నాయి. కరెక్ట్గా ఫస్ట్ ఇది పాడాలి, తర్వాత ఇది పాడాలని ఏం లేదు, ఏదైనా కావచ్చు కదా. ఒకే పాట ఒకే వ్యక్తి, 3 పాటలు ఒకే వ్యక్తి చెప్పాల్సిన రూల్ కూడా లేదు. వేరే వాళ్ళకి ఏం చేయాలి? అవకాశం ఇవ్వాలి. మనం కనపడకూడదు, అందరం కలిసి పాడాలి. ఏం కావాలండి? ఇందులో సోలో సింగింగ్ ఉండదు. సోలో సింగింగ్ అంటే ఒక్కడే. ఏదైనా స్పెషల్ మీటింగ్స్కి స్పెషల్ సింగర్స్ వస్తే సోలో పాట ఉంటుంది, కానీ ఇది అందరం కలిసి చేసేది. కాబట్టి ఏం చేయాలి? ఒక లీడింగ్ వాయిస్ అయినా పాడకూడదు. ఏముండాలి చెప్పండి? అందరూ కలిసి చెప్పాలి. దేని ద్వారా? ఒకటి, ఆత్మ జ్ఞాపకం చేస్తాడు. మీటింగ్ ప్రెసిడెంట్ ఎవరు? పరిశుద్ధాత్మ. రెండవదిగా సాంగ్స్ ద్వారా జ్ఞాపకం చేసుకుంటాం. మూడవదిగా సేయింగ్, స్తుతులు చెల్లించుట ద్వారా, స్తోత్రాలు చేయటం ద్వారా. మళ్ళీ అందరూ కలిసి గందరగోళంగా ఎవరు మట్టుకాళ్ళు హల్లెలూయా దేవా నీకే స్తోత్రం అని ఎవరు మట్టుకాళ్ళు చేసుకుంటే గందరగోళం అయింది. గందరగోళానికి అవకాశం ఉండకూడదు. అందుకే మనకు అలాంటి అవకాశం లేదు కదా. ఒక 10 నిమిషాలు అందరు లేచి దేవుని స్తుతించుకోండి అంటే ఎవరు కాదు, అట్లాంటిది కాదు అది. అందరి తరపున ఒక సహోదరుడు స్తుతులు చెల్లిస్తాడు. ఎవరి తరపున? అందరి తరపున. అందుకే ఏమనాలంటే మా అనాలి. ఏమనాలండి? మా. నా అంటే ఇప్పుడు నేను లేచి నిలబడ్డాను, ప్రభా నేను దొంగని, నేను కుక్కని, నేను పందిని, నేను దొర్లాను, నేను దుర్మార్గంగా జీవించాను, నా కొరకు నువ్వు చనిపోయావు, నా కొరకు రక్తం కార్చావు, నా కొరకు తిరిగి లేచావు అంటే ఆమెను ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. మీరు ఆమెను చెప్పడానికి లేదు. ఎందుకంటే మీరు దొంగలు కాదుగా, మీరు కుక్కలు కాదుగా, మీరు పందులు కాదుగా. నేను చెప్పుకున్నా ఏమని? నేను దొరలాను, నేను పొరలాను, నేను దుర్మార్గంగా ఉన్నాను, నా కొరకు రక్తం ఖర్చు. ఎవరు ఆమెను చెప్పుకోవాలి? నేను ఆమెను చెప్పుకోవాలి. అలా కాకుండా మేము అయోగ్యులము, మేము అపాత్రులము, మేము పనికి మాలిన వారము, మేము విరోధంగా పాపం చేశాం, మా పాపాలను క్షమించావు, సిలువలో మరణించావు, తిరిగి లేచావు, మా కొరకు రానున్నావు అంటే ఏమంటారు? అందరూ ఆమేన్. అందుకే కొత్త నిబంధన అంతా మన అనే మాటే ఉంది. చూడండి ఒకసారి ప్రకటన 1:6, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనకు విడుదల. మనలను ప్రేమించాను. మనం విరుచు రొట్టె. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడు. మన అంతేగాని ఏం లేదండి. చెప్పండి. పాత నిబంధనలో కీర్తనలు వాటిల్లో నా దేవా నా రాజా అది దావీదు. కానీ ఇప్పుడు ప్రభు రక్తంలో కడగబడిన వారంగా నా కాదు, ఏమనాలమ్మా? మన. ప్రకటన 5:10 మనలను కన్నావు. అందుకే ఒక సహోదరుడు ఈ విధంగా మన అని చెప్పినప్పుడు అందరూ ఆమె అంటున్నప్పుడు ఒక స్త్రీ పురుషులు కాదు, అందరూ చేసినట్లు లెక్క. స్త్రీలేమి డిసప్పాయింట్ కాకూడదండి. నేను చెప్పలేకపోయానేంటి, నేను స్తుతించలేకపోయానేంటి అని అనుకోవటం లేదు. అందరి తరపున చేస్తున్నాడు. కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? ఏమనాలి? మన. నా అనకూడదు. ఒకవేళ నా అన్న మా అన్నది, మా కొరకు అనాలి. కానీ అల్టిమేట్ ఏమనాలి? మన. ఇక్కడ హెబ్రోనోళ్ళకి బ్రదర్నోళ్ళకి తేడా వచ్చింది. భక్సింగ్ గారు ఏమన్నాడంటే నీ రక్షణ, నీ స్వాగతం, నువ్వు స్తుతించాల్సిందే, దేవుని ఆరాధించాల్సిందే, నువ్వు కూడా అని ఆయన ఎలవ్ చేశాడు. అందుకే వాళ్ళు ఏమంటారంటే నా అంటారు. ఏమంటారమ్మా? నా. అందరూ ఏమంటారు మళ్ళీ దానికి? ఆమెన్ అంటారు. మరి రాంగ్ అయిపోతుంది కదా. నా అంటే ఏం చేయాలి? నేనే ఆమెన్ చెప్పుకోవాలి. వ్యక్తిగత ఆరాధనే వాస్తవం అయితే 100 మంది ఉంటే 100 మంది వ్యక్తిగతంగా ఆరాధించాల్సిందే.
నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఒక 70 మంది అనుకోండి. మీరు కూడా ఒక బ్రదరు, ఒక సిస్టరు. నువ్వు ఆరాధన చేసినట్టు అనుకుంటానంటే నువ్వు చేస్తేనే కదా. మరి కొంతమంది చేయలేకపోతారు కదా. అంటే ఆ సండే ఏం చేయలేదని వాళ్ళు ఆరాధన చేయనట్టే కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? 100 మంది ఉంటే 100 మందికి ఏం చేయాలండి? అవకాశం ఇస్తున్నారా? కాదు. సంఘం అంతా ఇందాక 2-3 పాటల్లాగానే బ్రదర్స్ దాదాపుగా ఉన్నవారు ఆయనకి థ్యాంక్స్ చెప్తారు. సంఘం తరపున, అందరి తరపున ఏమంటారండి? మా అంటారు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. తండ్రి మా కొరకు రక్తం కార్చావు, తండ్రి మా కొరకు యెరూషలేము వీధుల్లో. తండ్రి కాదు, ఎవరండి? కుమారుడు. అది కూడా కన్ఫ్యూజ్ పడకూడదు. స్తుతులు చెల్లించే వాళ్ళు కొంచెం కాన్షియస్గా చేయాలి. ఏమనాలి? తండ్రి మా కొరకు వచ్చావు, తండ్రి మా కొరకు రక్తం కార్చావు, తండ్రి మా కొరకు. నో, తండ్రి కాదు, ఎవరు చెప్పండి? కుమారుడు. నీ కుమారుడు మా కొరకు వధించావు. సో రెండవదిగా ఎలా జ్ఞాపకం చేసుకుంటాం? ఒకటి పాటల ద్వారా, రెండవది స్తుతుల ద్వారా, మూడవదిగా స్క్రిప్చర్స్ లేఖనాలు చదవటం ద్వారా. ఒక సహోదరుడు లేస్తాడు, యేసు ప్రభువుకు సంబంధించిన కొన్ని వాక్యాలు చదువుతాడు. చదివి కూర్చోవచ్చు, దాన్ని వివరించవచ్చు. అవి ఎవరికి సంబంధించి ఉండాలి? నన్ను కదా. ఎవరికి ఉండాలి? ఒక కీర్తన తీసినా అందులో ఎవరిని చూపించాలి? ప్రభువుని చూపించాలి. ఒక వ్యక్తిని తీసుకున్నా అందులో ఎవరిని చూపించాలి? ప్రభువుని చూపించాలి. ఒక ప్రవచనం తీసుకున్నా ఎవరిని చూపించాలి? చెప్పండి, ప్రభువుని చూపించాలి. అక్కడికి ఏ ఫౌండర్ గురించి మాట్లాడకూడదు, ఏ నాయకుడి గురించి, ఏ సేవకుడి గురించి. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకుంటుంది ఎవరిని? కొన్ని సంఘాల్లో దేవదాసు గారి గురించి గుర్తు చేస్తారు, బక్సి గారి గురించి గుర్తు చేస్తారు, జాన్ వెస్లీ గారి తండ్రి గారి గురించి గుర్తు చేస్తాడు. మానవుడు కాదు. ఎవరికి? నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని చేయుడు. మళ్ళీ దొరికింది కదా అని మెసేజ్ చెప్పకూడదండి, అది మెసేజ్ అయిపోతుంది. అరగంట, గంట మెసేజ్ టైం వేరు. కానీ ఎవరిని గుర్తు చేయాలి? ఆది కాండం నుంచి ప్రార్థన కాండం వరకు ఎవరి గురించి రాయబడింది? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యొక్క పటాలు, వ్యక్తుల్లో, వస్తువుల్లో, మందసములో, బలుల్లో ఎవరి గురించి రాయబడింది? ప్రభువైన యేసు ప్రభువు చెప్పాడు, చరిత్ర గ్రంథాల్లో, కీర్తనలో, ప్రవక్తల గ్రంథాల్లో నన్ను గురించి రాయబడింది. లేఖనాలు ఎవరి గురించి రాయబడింది? నన్ను గురించి రాయబడింది. ఆయన గురించి స్టడీ చేయాలి. యూత్కి అవకాశం, స్టడీ చేయండి, వారమంతా ఆలోచన చేయండి. ప్రభా నన్ను ఆరాధన తలంపులు ఇవ్వడానికి వాడుకోమని ప్రార్థన చేయండి. సిద్ధపడండి, ప్రభు సహాయం చేస్తారు. అర్థమవుతుందా? మూడవది గల స్క్రిప్చర్, సాంగ్స్, సేయింగ్స్, స్క్రిప్చర్స్. నాలుగవదిగా సైలెన్స్. చూడండి 65వ కీర్తన మొదటి వచనం, దేవా సియోనులో మౌనంగా ఉండుట, స్తుతి చెల్లించుటే. ప్రసంగంలో ఒక మాట ఉంటుందండి, కట్టుటకు సమయం కలదు, పడగొట్టు సమయం, మౌనంగా ఉండుటకు సమయం కలదు. ఏం చెప్పట్లేదు, వాక్యం తీసి చదవట్లేదు, పాట ఎత్తలేదు, మౌనంగా ఏం చేయొచ్చండి? మన ప్రభు యొక్క శిలువ కార్యాన్ని మనం ఏం చేయొచ్చు? జ్ఞాపకము చేసుకోవచ్చు. సైలెన్స్ కదా, మౌనంగా ఉండుట. చెప్పండి, స్తుతి చెల్లించుటే. హబక్కు గ్రంథం అనుకుంటా, హబక్కు కాదు, జెఫన్యా గ్రంథం. ఆయన సన్నిధిని మౌనంగా ఉన్నాడు. చూడండి ఒకసారి. మౌనం అనేది కూడా ఆరాధనలో భాగమే. పరలోకంలో కూడా మౌనాన్ని మనం చూస్తాం. అది 2 నెలల క్రితం, 3 నెలల క్రితం నా బైబిల్ ఒక మీటింగ్లో దొంగతనం చేయబడింది. అది ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పటివరకు నా బైబిల్ దొరకలేదు, కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి. ఉంటుంది చూడండి, అక్కడ మౌనంగా ఉండండి అనే మాట ఎక్కడుంది? ఆయన సన్నిధిని మౌనంగా ఉండాలని ఉంటుంది. ఎన్నో అధ్యాయం అమ్మా? ఏ అధ్యాయం?
హబక్కూకు 2:20 ఏముంది అక్కడ? వచ్చిన మౌనం. ఇంకో చోట ఉంటుంది కదా, మౌనం, సైలెన్స్. మౌనంగా ఆయన ఏం చేయొచ్చు? జ్ఞాపకము చేసుకో. అంతే కదా, మనం ఎవరినైనా జ్ఞాపకం ఎలా చేసుకుంటాం? మౌనంగా తలపోసుకుంటాం. పరమగీతంలో ఉంటుంది, నీ నామ స్మరణ ఆశించుచున్నది. స్మరణ. 4వది ఏంటి? మౌనం కదా. రొట్టిచ్చే టైము మౌనంగా ఉంటుంది. పాత్ర ఇచ్చేటప్పుడు ఏముంటుంది? మౌనం. ఏ అధ్యాయము? జెఫన్యా 1:7 చూడండి. ప్రభు యెహోవా దినము సమీపమైంది, ఆయన సన్నిధిని ఎలాగుండండి? మౌనంగా ఉండండి. త్రూ సైలెన్స్, మౌనంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. మౌనంగా ప్రార్థించిన వాళ్ళు బైబిల్లో లేరా? ఎవరు? మౌనంగా ప్రార్థించవచ్చు, మౌనంగా ఆరాధన చేయొచ్చు. సైలెన్స్. 5వదిగా రొట్టెలోనిది తీసుకొనుట ద్వారా షోయింగ్. ఆ రొట్టెని మనం చూస్తా, మనం తుంచుకుంటున్నప్పుడు ఆయన యొక్క దేహాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. గోధుమలు ఏ విధంగా తిరగట్లో విసరబడి, దంచబడి, కాల్చబడి రొట్టెనివో, ఆయన మన కొరకు పడిన శ్రమను తలపోసుకుంటూ ఆయన రొట్టె ఏ విధంగా అయ్యాడో ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాం. ఏం తీసుకుంటున్నప్పుడు చెప్పండి? రొట్టెను తీసుకుంటున్నప్పుడు. అర్థమైందా? పాత్రలో పోస్తారు కదా, పోయబడిన రక్తం. దానికి సాదృశ్యంగా ఆ పాత్రలోది మనం చూసి తీసుకుంటున్నప్పుడు ఆయన యొక్క రక్తాన్ని గుర్తు చేసుకుంటాం. అది రక్తం అయిపోదు, దాన్ని అట్లా భావించకూడదు. చాలామంది రొట్టె తీసుకుని ఎట్టట్టుకుని తింటారు. అది ఎట్లాంటిది కాదు, అది సాదృశ్యం అంతే. ఇంకోటి పాత్రను ఏం చేస్తారు చెప్పండి? నో, అది ఒక సింబల్. త్రూ సింబల్స్, సాంగ్స్, సెయింగ్స్, స్క్రిప్చర్స్, సైలెన్స్, సింబల్స్, ఆ యొక్క గుర్తుల ద్వారా మనం తీసుకుంటాం. అంతేకాదు, ప్రభు నా కొరకు నువ్వు ఎంత చేశావు, ఇదిగో నేను నీకు ఇది ఇస్తున్నాను. సాక్రిఫైసెస్, కానుకలు సమర్పించడం ద్వారా జ్ఞాపకం చేసుకుంటాం. ఆదివారం మనం ఇచ్చే కానుకలు బల్లతో ముడిపడి ఉన్నాయి. ఇంకా సోమవారం బయట చర్చెస్ కట్టుకుంటున్నారు అనుకోండి, ఇస్తారు. ఓకే, ఏదైనా మీటింగ్ జరుగుతుంది చెప్పండి, ఇస్తారు. ఓకే, కానీ బలలో ఆయన మన కొరకు ఇది చేశాడు అని గుర్తుగా ప్రేమతో మనం ఆయనకి ఏం చేస్తున్నాం? రిమెంబర్ రిటర్న్స్. అందుకే మీరు గమనించండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వారు సాగిలపడి పూజించి సమర్పించారు. పూజించారు, చెప్పండి ఏం చేశారు? పూజించారు, సమర్పించారు. యోసేపు దగ్గరికి కూడా అన్నలు సాగిలపడ్డారు, కానుకిచ్చారు యోసేపు. ఆ మాటలు ఉంటుంది 45వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో వారు నోటితో స్తుతించారు, కిరీటాలు పడేశారు. 2 కలిసి ఉంటాయి. అర్థమవుతుందా బ్రదర్స్? సాక్రిఫైసెస్, కానుకలు ఎందులో భాగం చెప్పండి. 3 ఉదాహరణలు చెప్పాను. ఏంటి? జ్ఞానులు ఏం చేశారు? సాగిలు పడ్డారు, సమర్పించారు. యోసేపుకి అంతే. అన్నలు ఏం చేశారు? సాగిలు పడ్డారు, కానుకిచ్చారు. చూడండి, ఆ మాట ఉంటే చూద్దాం ఒకసారి. నలభై 45వ అధ్యాయం. మూర్తి గారు ఇంకో రౌండ్ ఏర్పాటు చేస్తారా? 43వ అధ్యాయం 26వ వచనం. వారు యోసేపు ఇంటిలోనికి వచ్చి చేతిలో ఉన్న కానుకను తెచ్చి అతనికిచ్చి నేలను ఏం చేశారు?
సాగిలపడ్డారు. చూసారా వచ్చిన ఇంకోటి చూద్దాం. హెబ్రీ పత్రిక సాగిలపడ్డది కదా, వర్షిప్ అండ్ విల్ఫుల్ సాఫరింగ్. ఇంకోటి చూద్దాం. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 13-10 ఈ రెండు కలిసే ఉంటాయండి. ఏ రెండు? స్తుతులు చెల్లించడం, కానుకలు ఇవ్వటం. 13-15 ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము, కింద ఉపకారము ధర్మము, ఇవి సాక్రిఫైసెస్ రెండు కలిసి ఉంటాయి. ఈ యొక్క సందర్భంలో పాటలు, లేఖనాలు, మనసుతో చేయటం, కానుకలు ఇవ్వటం మ్యూజిక్తో సంబంధం లేదు. రొట్టె విరిచే కార్యక్రమానికి మ్యూజిక్తో సంబంధం లేదు. జిహ్వ ఫలము అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది జిహ్వ ఫలం అంటే? హృదయాంతరాల నుంచి. ఆ మ్యూజిక్ పెడితే మన హృదయాలు ఎమోషన్ అవుతాయి. ఇదే కదా ట్రిక్. ఏంటి? మీటింగ్ అయిపోయినాక ఏడిపించడానికి సైలెంట్ మ్యూజిక్ పెడతారండి కదా. ఆ మ్యూజిక్కి జనాలు ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ డే చేతులు ఎత్తారా లేదా? దేనికి? వెనక ఏమొస్తుంది చెప్పండి? మ్యూజిక్ వచ్చింది కదా. వాక్యంలో మ్యూజిక్, ఏం చేసినా మ్యూజిక్. మ్యూజిక్ ఏం చేస్తుంది? మన హృదయాన్ని ఉద్రేకపరిచింది. ఏదైనా స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి, పాటలు కరెక్ట్గా పాడుకోవటానికి మ్యూజిక్ వాడుకోవచ్చు, తప్పేం కాదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒక శాఖ ఉంది, వాళ్ళు మరీ చాలా భయంకరంగా బోధిస్తారు. మనకు అలాంటిది ఏం లేదు. రొట్టె పిలిచే కార్యక్రమంలో ఇదంతా హృదయంతో చేసేది, మ్యూజిక్ ద్వారా నడిపించబడేది కానే కాదు. అందుకే ప్రత్యేకంగా చప్పట్లు కొట్టడం, డ్రమ్ములు వాయించటం, ఇవన్నీ ప్రభుని జ్ఞాపకం చేసుకోవటంలో నుంచి మన మనసుల్ని శరీరం వైపు తిప్పుతాయి. అర్థమవుతున్న బ్రదర్స్ అని చెప్పేది? అందుకని రొట్టె విరిచే కూడికి ఎలా ఉండాలి? సామాన్యంగా ఉండాలి. ఎక్కడి నుంచి రావాలి? జిహ్వ ఫలం. మరియమ్మ పాడింది పాట, మ్యూజిక్ లేదు. జకర్యా పాడాడు పాట, చెప్పండి మ్యూజిక్ ఉందా? మ్యూజిక్ లేదు. సిమియోను పాడాడు పాట, మ్యూజిక్ ఉందా? మ్యూజిక్ లేదు. అన్న పాడింది పాట, మ్యూజిక్ ఉందా? దూతలు పాడారు, చెప్పండి మ్యూజిక్ ఉందా? దూతలు పాడుతుంటే పక్కనే మ్యూజిక్ వేశారా? స్పాంటేనియస్గా వచ్చింది. ఈ 7 కార్యక్రమాలు చేస్తే అది రొట్టె విరిచే కూడిక. జస్ట్ ఒక ఐడియా మనం చూసాం. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? మనం తెలియకనే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మొట్టమొదటిదిగా అది ఒక విధేయతా కార్యము. ప్రభు ఆజ్ఞకు లోబడుతున్నాము. రొట్టె విరిచే కార్యక్రమం పాలు పొందడం వలన ఏమవుతుందండి? ఎవరి ఆజ్ఞని నెరవేరుస్తున్నాం? అది ఒక భక్తి కార్యము, అది ఒక కృతజ్ఞతా కార్యము. ఇక్కడ మనం ప్రార్థనలు చేయట్లేదు కదా, ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం చేస్తున్నాం? ఆయనను జ్ఞాపకం చేసుకుంటాం, ఆరాధిస్తాం. ప్రార్థన చేయడానికి లేదు ఇక్కడ. ప్రార్థన గుడికి ఏం చేస్తాం? అందుకనే అసలు ఈ మీటింగ్ అయ్యే వరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అనకూడదు. అది ఏ మీటింగ్లు అంటాం? ఏ మీటింగ్లో? ప్రార్థనా మీటింగ్లో. ప్రార్థనలో అడుక్కుంటాం, ఆరాధనలో దేవునికి ఇస్తాం. ఈ 2 తేడాలు మనకు అర్థం కావాలి. ప్రార్థనలో ప్రభు అది ప్రభు, ఇది ప్రభు, ఇది ప్రభు అంటాం, అవునా కదా? ఇక్కడ అది కాదు. రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతి, థ్యాంక్స్ గివింగ్ ఆయనకి ఇస్తాము. కాబట్టి ఇదంతా కృతజ్ఞత కూడిక. అంతేకాదు ఆయన మరణమును ప్రచురపరుస్తారు. ఇది ఒక సువార్త కార్యం. ఏ కార్యం ఇది?
సువార్త చెప్పకుండా నోటితో ఆ వచ్చిన కొత్త వారికి చూపిస్తున్నాం. ఏం చూపిస్తున్నాం? ఆ పాటలు వింటున్నప్పుడు, ఆ స్తుతులు వింటున్నప్పుడు, ఒక బ్రదర్ వాక్యం చెప్తున్నప్పుడు, ఒక నమ్ముకొని వాడు వచ్చి యేసుప్రభు మరణాన్ని గురించి, ఆయన జీవితాన్ని గురించి విని సాగిలపడతాడు. ఇదే కార్యం, సువార్త కార్యం. ఆయన మరణమును ఏం చేస్తారండి? ప్రచురపరుస్తారు. అందుకే దీన్ని చాలా రకాలుగా చెప్పబడింది. ఒక మాట ప్రభు బల్ల అని చెప్పబడింది. ఈ బల్ల మీద ఏమున్నాయి? రొట్టె, ద్రాక్షారసం. బైబిల్లో ఇద్దరు జీవితంలో ఈ రెండు కనపడ్డాయి. చెప్పగలరు ఎవరు వారిద్దరు జీవితంలో? ఇద్దరు జీవితంలో ఈ రెండు ఉన్నాయి. మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం, రెండవ వ్యక్తి రూతు. అబ్రహాం గారు యుద్ధం చేసి వచ్చాడు, ఒక సైనికుడిగా యుద్ధం చేశాడు, అలసిపోయాడు. మెల్కీసెదెకు వచ్చాడు, ఏమిచ్చాడు? ఈ ప్రభు బల్ల సోల్జర్స్ ఫుడ్, సోల్జర్స్ ఫుడ్, సైనికుని భోజనం. ఈ లోకంలో మనం కూడా ఎవరు చెప్పండి? సైనికులు. మనకు కూడా ఏమున్నాయి? పోరాటాలు. ఈ పోరాటాలు మనం ఏమవుతాం? అలసిపోతాం. మనకు ఫుడ్ ఏంటి? ప్రతిసారి బలలో పాల్గొని పొందినప్పుడు మనకు శక్తి కలిగిద్ది. అర్థమైంది నా మాట? అబ్రహాంకి ఎప్పుడు ఇచ్చాడు? యుద్ధం చేయకముందా, యుద్ధం చేసినాక? అమ్మా చెప్పండి, ఎప్పుడు ఇచ్చాడు? యుద్ధం చేసిన తర్వాత. ఈ వారం పోరాటాలు, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ బలం కావాలి, మళ్ళీ బలం కావాలి. అందుకే దీన్ని భోజనం, ఆత్మీయమైన భోజనం. భోజనం అని ఒకేసారి చపాతి మొత్తం తినబాకండి, ఒక సింబల్గా చెప్పబడింది. రెండవ సందర్భం రూతు గ్రంథం 2వ అధ్యాయంలో బోయజు సమక్షంలో రూతు గారు ఏం చేసిందంటే ఆ చిరకలో ముక్క ముంచుకొని తింది. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, వైన్ అండ్ బ్రెడ్. 2వ అధ్యాయము 14వ వచనం. బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో ముక్క ముంచుకొని తినమని చెప్పగా ఆమె కూర్చుంది, తింది. రెండు తింది. ఏం తింది? రొట్టె, చిరకంటే వైన్లో ముంచుకుంది. మరి ఈమెవరు? అబ్రహాం ఎవరు? సైనికుడు. మరి ఏమెవరు? పైన చూడండి, పరదేశీ, స్ట్రేంజర్. పరదేశీ ఫుడ్ ఇది. బల్ల ఎవరి ఫుడ్ అండి? ఎవరి ఫుడ్ చెప్పండి? పరదేశులం. ఈ లోకంలో మనం కూడా ఎవరిమి? యాత్రికులం, పరదేశులం. అర్థమవుతుందా? ఇది మిస్ అయ్యావంటే ఆ వారం నీకు ఈ ఫుడ్ మిస్ అయినట్టే. ఏం మిస్ అయింది? సైనికుడు భోజనం పోయింది. తర్వాత చెప్పండి. చాలామంది ఈ పాట ఎప్పుడు పాడతాడు? పరదేశులమో ప్రియులారా. ఎప్పుడు పాడతారు ఈ పాట? కొన్ని సంఘాలకి ఆ పాట ఎప్పుడు పడితే అప్పుడు పాడితే ఊరుకోరు. మనం రోజు పాడుకోవాల్సిందే. ఈ లోకంలో మనం ఎవరిని? యాత్రికులం, పరదేశులం. ఇంత గొప్ప ఆధిక్యత. ఇది ఒక భోజన కార్యక్రమం, ఇది ఒక సహవాస కార్యక్రమం, ఫెలోషిప్. సంఘం యొక్క సహవాసం ఇక్కడే నెంబర్ తెలిసింది. మీ సంఘానికి ఎంతమంది వస్తున్నారంటే 5,000 మంది, 1,50,000 మంది. ఇలాంతా ఎవరు? స్పాన్సర్ చేసిన వాళ్ళు. స్పాన్సర్ చేసిన వాళ్ళు లెక్క కాదండి. ఆయన స్పాన్సర్ చేస్తాడు, ఆయనతో ఫోటో దిగుతాడు, ఆయన భార్య, కొడుకు, కూతురు దిగుతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా మేము స్పాన్సర్ చేసాం, మేము కూడా రక్షించబడ్డాం అనుకుంటారు కదా. కాదు కాదు, రక్షించబడి సహవాసంలో. అందుకే 10వ అధ్యాయంలో మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంపులు. సహవాస కార్యక్రమం ఇది. సహవాసానికి కేంద్రం ఏంటంటే ప్రేయర్ మీటింగ్ కాదు. సహవాసానికి కేంద్రము స్వార్థ కూడిక కాదు. సహవాసానికి కేంద్రం చెప్పండి,
కాదు, ఏంటి చెప్పండి? సహవాస కార్యక్రమాలు. ఏది? గట్టిగా చెప్పారు. ఇది ఒక సహవాస కార్యం, ఫెలోషిప్, టుగెదర్నెస్. మనము ఈక్వాలిటీ ఇందులో కనపడుతుంది. అంతేకాదు, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం తను తాను పరీక్షించుకోవాలి. 28వ వచనం. ఇది ఒక పరీక్షా కూడిక. ఏ కూడిక? పరీక్షా కూడిక. ఇక ఇలాంటి కూడిక లేదు. బైబిల్ స్టడీలు వింటాము, వెళ్ళిపోతాము. అవునా కదా? ప్రార్థన కూడికి వస్తాము, చెప్పండి, వెళ్ళిపోతాము. కానీ ఇదేంటి? ప్రతివాడు తన్ను తాను ఏం చేయాలి? ఏదైనా ప్రార్థన గుడికి వచ్చావు, వాక్య గుడికి వచ్చామనుకో, నువ్వేమనుకుంటావు అంటే, ఈయన చెప్పే వాక్యం ఆయనకి బాగా పడింది అనుకుంటా, ఈయన చెప్పే వాక్యం ఆయనకి బాగా తగిలింది అనుకుంటా. ఇది అలాంటిది కాదు. ఏంటి? తన మట్టుకు తాను, నా మట్టుకు నేను ఏం చేయాలి? చెప్పండి? పరీక్షించుకోవాలి. ఇది ఒక పరీక్ష, ఏ టెస్ట్. ఈ టేబుల్, ఈ రొట్టె విరిచే కార్యక్రమం విశ్వాస జీవితానికి ఒక పరీక్ష. పరీక్ష లేకపోతే ఫెయిల్ అయిపోతాం కదా. పరీక్ష లేకపోతే జీవితం వ్యర్థం. టీచర్ పరీక్షలు ఎందుకు పెడతాడు? పరీక్షలు ఎందుకు పెడతాడు చెప్పండి? నేను చెప్పేవాడికి ఎంతకు అర్థమైంది తెలియాలి, ఆయనకు తెలియాలి, వాడికి అర్థమైంది కూడా తెలియాలి. ప్రభు వల్ల ఒక పరీక్షా కార్యం. ఇలాంటిదే యోసేపు చేశాడు. చూడండి, ఆదికాండం 43వ అధ్యాయం 32-33 వచనాల్లో యోసేపు భోజనం పెట్టాడు. ఎవరికి? అన్నలకు భోజనం పెట్టాడు. మొత్తం ఎన్ని కుర్చీలు వేయించాడంటే 12 కుర్చీలు వేయించాడు. ఎన్ని చైర్లు వేయించాడు? 12 చైర్లు. ఫస్ట్ సీట్లో పెద్దోడు, 2వ సీట్లో 2వ వాడు, 3వ సీట్లో 3వ వాడు, 4వ సీట్లో 4వ వాడు, 5వ సీట్లో 5వ వాడు, 6వ సీట్లో 6వ వాడు, 7వ సీట్లో 7, 8, 9, 10, 11వ సీట్ ఎవరిది? యోసేపు. 12వ సీట్ ఎవరిది? బెన్యామీన్. తమ తమ ఈడు చొప్పున కూర్చున్నారు. టేబుల్ మీద ఏముంది? బిర్యానీ ఉంది. వేట కోసి వంట సిద్ధం చేశారు కదా, వాళ్ళకి తెలీదు. మంచి టేబుల్ మీద మంచి భోజనం ఉంటే వాళ్ళు తినకుండా ఒకడు ముఖాలు ఒకడు చూసుకుంటున్నారు. చూడండి, అమ్మ చదవండి ఉంటుంది. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వారు అతని ఎదుట తమ తమ ఏడు చొప్పున కూర్చుండేది కనుక ఆ మనుషులు ఒకరి వైపు ఒకడు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ 11వ సీట్ ఎవరిది? అప్పుడు గుర్తొచ్చాడు. ఎవరు గుర్తొచ్చాడు? యోసేపుని ఒకడు ఏం చేశాడో గుర్తొచ్చింది. అర్థమైందా? ఉదయం మదన పడుతున్నాడు, తినట్లేదు, టైం గడుస్తుంది. యోసేపు దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అడిగాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి అన్నాడు. సార్, మేము మొత్తం 12 మందిని సార్. ఒకడు ఇంటి దగ్గర ఉన్నాడు సార్, ఒకడు లేడు సార్. ఒకడు లేడని ఎవరు చెబుతున్నారు? ఒకడు లేడని ఎవరు చెబుతున్నారమ్మా? ఏం చెప్పాలి? సార్, ఒకడిని అమ్మేసామండి, ఇక్కడ ఎక్కడ ఈజిప్ట్లో ఉంటాడండి, మరి ఉన్నాడు లేదు తెలియదు సార్, ఎదుగుతామండి అనాలి కదా. ఏమంటున్నారు వాళ్ళు? ఒకడు లేడు. వాళ్ళ మైండ్లో ఎవరు లేరు? యోసేపు లేడు. మరి ఇప్పుడు ఆ భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? అది భోజన పరీక్ష. మనం ప్రభు పట్ల ఎలా ఉండాము? ఆయన్ని ఇసికించామా? కాని మాట ఏమైనా అన్నామా? మనం క్షమించాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, కింద ఇచ్చాడు కదా,
దాన్ని అయోగ్యంగా తీసుకుంటే 3 స్టేజెస్ చెప్పాడు. బలహీనలు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, కొన్నిసార్లు పిలిచేస్తున్నారు. ప్రతి రోగం దానికోసం వచ్చిందని మనం భావించకూడదు. కానీ రొట్టె పిలిచే కార్యక్రమానికే ఈ పనిష్మెంట్లు ఉన్నాయి. ప్రార్థనా కూడికి రాకపోతే చెప్పండి, ఆప్షన్, నో పనిష్మెంట్. బైబిల్ స్టడీకి రాకపోతే, కానీ ఇది పాటించకపోతే, కాబట్టి మనం ఏం చేయాలి? మనం సెట్ బ్యాక్ చేయడానికి రొట్టె పిలిచే కార్యక్రమాన్ని ఉంచాం కదా. ఎన్నో అంశాలు మనం చూసాము, నోట్స్ రాసుకున్నాను. మన ఆత్మీయ జీవితంలో ఇది ప్రాముఖ్యమైనది ఉండాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానుకలు సమర్పించడంతో ఈ కార్యక్రమం క్లోజ్. ఇక టైం ఉంటే సువార్త గుడికి పెట్టుకోండి. అది ఇంపార్టెంట్ కాదు. ఆదివారం అంటే కదా చాలామందికి ఏమొస్తుంది, ఈరోజు ఏం వాక్యం చెప్తారు, ఏ సేవకుడు వస్తాడు, ఏం చెప్పాడు, ఇది కాదు. ఏది మనకు ఉద్దేశం ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకుంటా దీన్ని చేయాలి. ఈ సత్యాలు 1825, 1830 ఇంగ్లాండ్లో కొంతమంది యవనస్తులు తీసుకొచ్చినప్పుడు ప్రతి లార్డ్స్ డే ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి దేవుని ఆరాధిస్తుంటే పరలోకం అనుభవించారంటండి. వాళ్ళు ఏమనుభవించారు? మళ్ళీ ఎప్పుడు వచ్చిద్దా, మళ్ళీ ఎప్పుడు కూడుకుంటామా, మళ్ళీ ఎప్పుడు రొట్టె విడుస్తామా ఎదురు చూశారు. హెవెన్, పరలోకం అనుభవిస్తాం. మనం కూడా ఈ నియమాలు ఆయన్నే గణపరచాలి, ఆయన్నే గుర్తు చేసుకోవాలి, ఆయనకే మహిమ కలగాలని మనం కూడి వచ్చినప్పుడు ఆ కూడికలో 5 ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా ఏముంటుంది? సంతోషము, ఆనందము ఎంతో గొప్ప ఉంటాయి. ఇది ఏ కూడిక? అంతేకాదు, చివరిగా ఇది సెలబ్రేషన్, ఇది ఒక జయోత్సవ కూడిక. ఆయన మరణం జయించి తిరిగి లేచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడని ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ జయోత్సవంతో చేస్తాము. ఆయన వచ్చే వరకు దీన్ని చేస్తాం. ఇది రొట్టె విరిచే కార్యక్రమం యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ టైం, ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మరొక అంశాన్ని మనం ధ్యానం చేస్తాం కదా. ఎంతమందికి అర్థమైంది? రికార్డ్ చేశారు, మళ్ళీ వినండి, నోట్స్ రాసుకోండి. ఇంకా కొన్ని మీకు డౌట్స్ ఉంటాయి. రొట్టె ఎవరు చేయాలి, ఇది కూడా ఒక అంశమే. ఒక సంఘం ఉంది హైదరాబాద్లో. వారానికి సంఘంలో ఒక్కొక్క ఇంటి వారు చేసుకొస్తారు. మంచిదే. ఒక వారం ఒక ఇంటి వారు, ఒక వారం ఇంకొక సిస్టర్, నో ప్రాబ్లం. నేను తణుకు దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక సంఘంలో ఒక సిస్టర్ చెప్పింది, ఈ సంఘానికి 21 సంవత్సరాల నుంచి నేనే రొట్టె పాత్ర తయారు చేసి ఇస్తున్నాను బ్రదర్ అంది. ఎన్ని సంవత్సరాలు? 21 ఇయర్స్. ఇప్పుడు ఆ సంఘంలో సమస్య వచ్చింది ఏంటంటే, ఇక 21 ఇయర్స్ ఆమెనా మాకెవరా అనే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే ఆమెకి 3 కుమారులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. సరే, ఆమె అంటుంది తీసుకోండి అంటుంది, కానీ భయపడుతున్నారు, తీసుకోవట్లేదు. ఎవరైనా చేయొచ్చు. సేవకుడు భార్య చేయాలా? నో రూల్. సంఘ పెద్దలు భార్యలే చేయాలా? చెప్పండి, నో రూల్. సాక్షి జీవితం కలిగిన వారు ఎవరైనా ఏం చేయొచ్చండి? రొట్టెను పాత్రను ఏం చేయొచ్చు? సిద్ధపరచవచ్చు. నో రూల్, లేఖనాలు ఏం లేదు. ఇంకా మీకు ఇట్లాంటి చాలా డౌట్లు వస్తాయి. కాబట్టి ఆ డౌట్లన్నీ రాసుకోండి. మీ తర్వాత ఫోన్ ఒకటి మాత్రం వస్తాం, మన ఆత్మీయ జీవితంలో రొట్టె విరిచే కార్యక్రమం చాలా చెప్పండి ప్రత్యేకమైనది. ప్రేయర్ మీటింగ్కి రాలేకపోయారు, ఇంట్లో ప్రేయర్ చేసుకోవచ్చు. బైబిల్ స్టడీకి రాలేకపోయారు, ఇంట్లో బైబిల్ స్టడీ చేసుకోవచ్చు. కానీ రొట్టె విరిచే గుడికి రాకపోతే ఇంటిలో చెప్పండి చేసుకోవటానికి లేదు. కూడి రావాలి, కలుసుకోవాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయనను గణపరచాలి, ఆయనను కొనియాడాలి. ఒక పాట పాడుకుందాం, ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ భరించిన. సాంగ్ నెంబర్ ఎంత? జాన్ రా, సాంగ్ బుక్లో ఆ పాట చూడండి. అందరం ఆ పాట కంప్లీట్గా పాడుకొని మనం 149
ఆశతో యేసుని స్తుతించు, దోషములాన్ని భరించిన, ఆశతో యేసుని స్తుతించు.